ప్రతి ఊరిలో మామిడి చెట్లు ఉండడం సహజం. కానీ ఆదిలాబాద్ జిల్లాలో 3 ఊర్లకు కలిపి ఒకటే మామిడి చెట్టు ఉంది. సహజంగా అందరూ పెళ్లి కావాలని, పిల్లలు పుట్టాలని పూజలు చేస్తారు, నోములు నోస్తారు. కొందరు డబ్బుల కోసం, ఇంకొందరు ఆరోగ్యం కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతారు. కానీ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని 3 గ్రామాల ప్రజలు మామిడి చెట్టు కోసం పూజలు చేశారు. ఎన్నో నోములు నోచారు. సుదీర్ఘ పూజల ఫలితం ఎన్నో ప్రయత్నాల తర్వాత 3 గ్రామాలకు కలిపి ఒకే ఒక్క మామిడి చెట్టు మొలిచింది. 6 ఏళ్ల క్రితం మొలిచిన ఈ మొక్క ఇప్పుడు పెరిగి పెద్దదై ఫలాలు అందిస్తోంది. ఎత్తైన గుట్టల కింద పక్కనే కడెం వాగును ఆనుకుని ఉన్న బావోజీపేట పంచాయతీకి పక్కనే 2 అనుబంధ గ్రామాలు లంబాడితండ, బొజ్జుగూడ ఉన్నాయి. అయితే ఈ గ్రామాలు ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ మామిడి చెట్లు లేవు. చాలా మంది రైతులు మామిడి చెట్లు పెంచడానికి ప్రయత్నించారు. వివిధ ప్రాంతాల నుంచి విత్తనాలు తీసుకొచ్చి నాటారు. అయినా ఫలితం లేకుండా పోయింది. వందల విత్తనాలు వేసినా ఒక్కటి కూడా మొలకెత్తలేదు. దీంతో ఈ గ్రామస్తులు మామిడి నాటే ప్రయత్నాలు విరమించుకున్నారు. ఇక తమ గ్రామాల్లో మామిడి మొక్కలు మొలవవని నిరాశతో ఉన్న ప్రజల ఆశలు 6 ఏళ్ల క్రితం చిగురించాయి. గ్రామానికి చెందిన మెస్రం ఇంద్రు పంట పొలంలో ఓ చిన్న మామిడి మొక్క మొలిచింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఆ మొక్కను రైతుతో పాటు ఆ గ్రామస్తులు దానిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చి దాన్ని పెంచి పెద్ద చెట్టుగా చేశారు. మా ఊరు బౌజీపేట్. మా బౌజీపేట గ్రామాల్లో 3 తండాలు ఉన్నాయి. ఒకటి సోమనగూడ, ఒకటి లంబాడి తండ, ఒకటి బౌజీపేట్. మా గ్రామంలో ఎక్కడ కానీ మామిడి చెట్లు పెంపవడం లేదు. ఈ ఒకటే చెట్టు ఉంది. ఈ చెట్టు కాయలన్నీ తెంపి ఊరూరుకు 3 గ్రామాలకు పంచుతాం. రైతుతో పాటు గ్రామస్తుల శ్రమ ఫలించింది. ఆ చెట్టు 2 ఏళ్లుగా కాయలు కాస్తోంది. దీంతో కోతులు, ఇతర జంతువులు రాకుండా ఉండేందుకు రక్షణగా గ్రామస్తులు కాపలా ఉంటున్నారు. చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేశారు. ఇక ఏటా కాసిన మామిడి పండ్లను 3 గ్రామాల ప్రజలు పంచుకుంటున్నారు. దీంతో ఇప్పుడు నిజంగానే మామిడి చెట్టు రారాజుగా మారింది.